హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. మెగా ఆప్షన్ లో ఈసారి 10 బిగ్ ఇండియన్ ప్లేయర్స్ ఆప్షన్ టేబుల్ లోకి రాబోతున్నారు. సో ఎవరా 10 బిగ్ ఇండియన్ ప్లేయర్స్, ఏ టీం నుంచి రాబోతున్నారు అండ్ ఆల్సో రీజన్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని లైక్ కొట్టి అయితే స్టార్ట్ చేయండి అనమాట. ఎవరైతే లైక్ కొడుతున్నారో అదే చేతితో సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా హ్యాపీ. 1 లైక్ 1 సబ్స్క్రైబ్, సూపర్ మోటివేషన్ వస్తుంది నాకు. ఇట్లాంటి కొత్త వీడియోస్ ఇంకా చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేయర్ ఎవరు, ఆ 10 బిగ్ ఇండియన్ ప్లేయర్స్ లో ఫస్ట్ ప్లేయర్ ఎవరు? సో నేను ఆ ఫస్ట్ ప్లేయర్ లాస్ట్ లో చెప్తాను, ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంది. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్లేయర్ కాకుండా నేను సెకండ్ ప్లేయర్ నుంచి స్టార్ట్ చేస్తా. సెకండ్ ప్లేయర్ ఎవరంటే రియాన్ పరాగ్. ఎస్, రియాన్ పరాగ్ ఏంట్రా బాబు సెకండ్ ప్లేయర్. రాజస్థాన్ రాయల్స్ కి లాస్ట్ టైం అంత మంచిగా ఇన్నింగ్స్ ఆడాడు. వన్ ఆఫ్ ద టాప్ స్కోరర్ అనమాట. మిడిల్ ఆర్డర్ లో ఛాంపియన్స్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు అండ్ ఆల్సో చాలా మ్యాచ్లు గెలిపించాడు. అతను ఎందుకు రిటెన్షన్ లోకి వస్తాడ్రా అని మీరు అనొచ్చు. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ కి రియాన్ పరాగ్ కన్నా ప్రయారిటీ బేసిస్ ప్లేయర్స్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు. ఎవరంటే రాజస్థాన్ రాయల్స్ కి ఫస్ట్ 2 మెయిన్ ఇండియన్ ప్లేయర్స్ ఎవరు? సంజు శాంసన్ రిటైన్ చేసుకోవాలి వాళ్ళు. అండ్ ఆల్సో సంజు శాంసన్ కాకుండా యశస్వి జైస్వాల్ ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో వీళ్ళు కాకుండా చహల్ ఉన్నాడు, చహల్ని రిటైన్ చేసుకోవాలా ఆర్ ఎల్స్ అశ్విన్ని రిటైన్ చేసుకోవాలా, ఇదొక కన్ఫ్యూజన్. ఇది కాకుండా ఫారిన్ ప్లేయర్స్ లో బట్లర్ ని రిటైన్ చేసుకోవాలా ఆర్ ఎల్స్ మన బోల్ట్ ని రిటైన్ చేసుకోవాలా, ఇదొక కన్ఫ్యూజన్. సో రియాన్ పరాగ్ కన్నా ప్రయారిటీ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి రియాన్ పరాగ్ ఈసారి మెగా ఆప్షన్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ గా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇండియా సైడ్ నుంచి రియాన్ పరాగ్ కి మంచి భారీ ఎత్తున క్యాష్ అయితే రాబోతుంది, మీరు ఫిక్స్ అయిపోండి. సో థర్డ్ ప్లేయర్ ఎవరు? ఫస్ట్ ప్లేయర్ మనం రియాన్ పరాగ్ గురించి మాట్లాడుకుందాం. సో సెకండ్ ప్లేయర్ ఎవరు అంటే నటరాజన్. నటరాజన్ ఎందుకు అంటే ఎస్, నటరాజన్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఈసారి ఐపీఎల్లో నటరాజన్ వన్ ఆఫ్ ద టాప్ వికెట్ టేకర్ ఎస్ఆర్ఎస్ టీం నుంచి అండ్ ఆల్సో ఓవరాల్ 2024 ఐపీఎల్లో అతను వన్ ఆఫ్ ద టాప్ వికెట్ టేకర్, కరెక్టే. కాకపోతే మీరు నటరాజన్ని చూస్ చేసుకుంటారా ఆర్ ఎల్స్ భువనేశ్వర్ కుమార్ని చూస్ చేసుకుంటారా అంటే సన్ రైజర్స్ టీం డెఫినెట్ గా భువనేశ్వర్ కుమార్ వైపే వెళ్తుంది. భువనేశ్వర్ కుమార్ అనే కాదు, సన్ రైజర్స్ కి నటరాజన్ కన్నా ప్రయారిటీ లిస్ట్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అభిషేక్ శర్మ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, క్లాసన్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, హెడ్ ఉన్నాడు, ఇట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి నటరాజన్ కూడా ఈసారి ఐపీఎల్ టేబుల్ ఆప్షన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి బాల్ ని స్వింగ్ చేయగలడు, కాబట్టి మిడిల్ ఓవర్స్ లో వేయగలడు, డెప్త్ ఓవర్స్ లో వేయగలడు అండ్ ఆల్సో స్టార్టింగ్ పవర్ ప్లే లో కూడా వేయగలడు కాబట్టి సో అతను కూడా భారీ మూల్యం, మంచి ప్రైజ్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట. ఇప్పుడు మనం రియాన్ పరాగ్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఆల్సో నటరాజన్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ ప్లేయర్ ఎవరు అంటే శార్దుల్ ఠాకూర్. ఎస్, శార్దుల్ ఠాకూర్ కి లాస్ట్ సీజన్ కొంచెం ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి అండ్ ఆల్సో లాస్ట్ సీజన్ అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు శార్దుల్ ఠాకూర్. కాకపోతే శార్దుల్ ఠాకూర్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఆల్సో శార్దుల్ ఠాకూర్ అనేవాడు ఏ బౌలర్ హూ కెన్ బౌల్ అండ్ ఆల్సో ఏ బౌలర్ హూ కెన్ బ్యాట్ టైప్ ఆఫ్ ప్లేయర్, అంటే సెమీ ఆల్రౌండర్ టైప్. సో ఇట్లాంటి ఇండియన్ ప్లేయర్స్ ఏ టీం అయినా ఇట్లాంటి ఇండియన్ ప్లేయర్స్ కావాలని అనుకుంటది. సో అందుకని శార్దుల్ ఠాకూర్ సిఎస్కే టీం శార్దుల్ ఠాకూర్ని రిటైన్ చేసుకోదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా అంతే చాలా ప్రయారిటీస్ ఉన్నాయి. ధోనిని రిటైన్ చేసుకోవాలా, రుతురాజ్ గైక్వాడ్ని రిటైన్ చేసుకోవాలా, శుభం దూబేని రిటైన్ చేసుకోవాలా, జడేజాని రిటైన్ చేసుకోవాలా, మన జూనియర్ మలింగాని రిటైన్ చేసుకోవాలా, ఇట్లా చాలా ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేసుకోవాలి. దీపక్ చహర్ ఉన్నాడు. సో ఇట్లా చాలా ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేసుకోవాలి కాబట్టి దీపక్ చహర్ని వాళ్ళు కంపల్సరీ ఆప్షన్ టేబుల్ మీద తెచ్చేస్తారు, అంటే ఆప్షన్ టేబుల్ మీదకి వస్తాడు. దీపక్ చహర్ కూడా వన్ ఆఫ్ ద హ్యూజ్ అమౌంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ దీపక్ చహర్ అనేవాడు మనం ఆల్రౌండర్ టైప్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ ప్లేయర్ ఎవరు చెప్పాను? రియాన్ పరాగ్, నటరాజన్, శార్దుల్ ఠాకూర్ అని చెప్పా. థర్డ్ ప్లేయర్ ఎవరు అంటే ఢిల్లీ టీం నుంచి మన పృథ్వీ షా లాస్ట్ 3 ఐపీఎల్ సీజన్స్ నుంచి ఫ్లాప్ అవుతా వస్తున్నాడు. అండ్ ఆల్సో ఢిల్లీ టీంకి పృథ్వీ షా కన్నా చాలా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు రిటైన్ చేసుకోవడానికి. అక్షర్ పటేల్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు,
వీళ్ళిద్దరే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే అక్షర్ పటేల్ కన్నా వాల్యుబుల్ అయిన ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి, అతనంత మంచి ఫామ్‌లో కూడా లేడు కాబట్టి, కంపల్సరీ వాళ్ళు పృథ్వీ షా కన్నా అక్షర్ పటేల్‌కే ఎక్కువ హై రేటింగ్ ఇచ్చి రీటైన్ చేసుకుంటారు కాబట్టి, పృథ్వీ షా ఈసారి ఆక్షన్ టేబుల్‌లోకి వస్తాడు. సో అతను ఫామ్‌లో లేడు. బట్ హి ఈస్ ఏ క్లాస్ ప్లేయర్. ఒక ఇండియన్ క్లాస్ ప్లేయర్‌కి ఎప్పుడు డిమాండ్ ఉంటది. అండ్ ఆల్సో పవర్ ప్లేలో కూడా అతను మంచి స్టార్ట్స్ ఇస్తాడు కాబట్టి, అంత హ్యూజ్ అమౌంట్ కాకపోయినా కొంచెం మంచి అమౌంట్‌కి వెళ్ళే ఛాన్సెసే ఉన్నాయి. అంత మంచి ఇండియన్ ప్లేయర్‌ని ఎవరు వదులుకోరు. అంతే, అంత మంచి వన్ ఆఫ్ ద క్లాసియెస్ట్ బ్యాట్స్‌మెన్‌ని ఎవ్వరు వదులుకోరు. సో మనం రియాన్ పరాగ్ గురించి మాట్లాడుకుందాం, నటరాజన్, శార్దుల్ ఠాకూర్ అండ్ ఆల్సో పృథ్వీ షా గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్లేయర్ ఎవరు అంటే ఆవేష్ ఖాన్. యెస్, ఆవేష్ ఖాన్ కూడా సూపర్బ్‌గా తన లాస్ట్ సీజన్ ఆర్ఆర్‌తో సూపర్‌గా బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. హి ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ వికెట్ టేకర్ అనమాట. ఆర్ఆర్ టీంలో నుంచి డెప్త్ ఓవర్స్‌లో అదిరిపోయేలా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఆవేష్ ఖాన్‌ని ఎల్ఎస్జి టీం నుంచి ట్రేడ్ చేసుకుని మరి ఆర్ఆర్ టీంలోకి తీసుకున్నారు. అట్లాంటి సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ సేమ్ అగైన్ రియాన్ పరాగ్‌ని ఎట్లయితే మనం ఆక్షన్ టేబుల్‌లో తీసుకుంటున్నామో, రియాన్ పరాగ్‌ని వాళ్ళు ఎట్లయితే రీటైన్ చేయరో, ఆవేష్ ఖాన్‌ని కూడా వాళ్ళు రీటైన్ చేయరు. ఎందుకంటే నేను చెప్పా, బట్లర్ ఉన్నాడు, బోల్ట్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు, సంజు ఉన్నాడు, చెప్పాను కదా, అశ్విన్ ఉన్నాడు, చాహల్ ఉన్నాడు. సో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఆవేష్ ఖాన్‌కి కూడా సేమ్ సిచ్యువేషన్. రియాన్ పరాగ్‌కి ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే ఉందో, మన ఆవేష్ ఖాన్ కూడా సేమ్ సిచ్యువేషన్. కాకపోతే ఈసారి ఆవేష్ ఖాన్ ఆక్షన్‌లో దుమ్ము లేపి దంచి కొడతాడు. మీరు ఫిక్స్ అయిపోండి. సో నెక్స్ట్ ప్లేయర్ ఎవరు, ఆవేష్ ఖాన్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్లేయర్ ఎవరు అంటే దయాల్. యస్ దయాల్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, దయాల్‌కి ఈసారి బీసీసీఐ నుంచి కాంట్రాక్ట్ వచ్చింది. ఫాస్ట్ బౌలర్ కాంట్రాక్ట్ వచ్చింది. అండ్ ఆల్సో తన ఏదైతే కంబ్యాక్ చేసిన విధానం ఉందో ఆర్సీబీ టీంకి ఈసారి, అంటే ఆర్సీబీ టీంకి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి హీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. సో అట్లాంటి యష్ దయాల్‌ని, అంటే అతను మీరు అన్ని చోట్ల ఉపయోగించుకోవచ్చు. సేమ్ డెప్త్ ఓవర్స్‌లో వేయగలడు అండ్ ఆల్సో స్టార్టింగ్ పవర్ ప్లేలో వేయగలడు. సో అంత మంచి ఇండియన్ బౌలర్‌ని అండ్ ఆల్సో కాంట్రాక్ట్ బేస్ అయిన ఇండియన్ బౌలర్‌ని ఏ ఫ్రాంచైజీ కూడా వదులుకోరు. సో ఆర్సీబీ ఎందుకు వదులుకోవాల్సి వస్తుందంటే, సేమ్ రీజన్. ఆర్సీబీకి ఇంకా చాలా మంది మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఫ్యాబ్ డూప్లెస్ కానివ్వచ్చు, విరాట్ కోహ్లీ కానివ్వచ్చు, లైక్ మ్యాక్స్‌వెల్ కానివ్వచ్చు, ఇట్లా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, సిరాజ్ కానివ్వచ్చు. సో వీళ్ళే ఫస్ట్ ప్రయారిటీ యష్ దయాల్ కన్నా. సో అందుకనే నేను యష్ దయాల్ కంపల్సరీ ఆక్షన్ టేబుల్లోకి వస్తాడు. అతను కూడా దుమ్ము లేపి దంచి కొట్టే ప్రైస్‌కే వెళ్ళబోతున్నారు, మీరు రాసి పెట్టుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మయాంక్ అగర్వాల్. అది ఏందో పంజాబ్లో ఉన్నప్పుడైతే అదిరిపోయే లెవెల్లో ఆడాడు. అగ్రెసివ్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. లైక్ కేఎల్ రాహుల్ అండ్ ఆల్సో ఏమంటారు, మన మయాంక్ అగర్వాల్ పార్ట్నర్షిప్ అదిరిపోయేదనమాట. 50+ పార్ట్నర్షిప్లు చాలా చేశారు, 100+ పార్ట్నర్షిప్స్ చాలా చేశారు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. అదేందో మరి పంజాబ్ని వదిలేసి ఎస్ఆర్ఎస్ టీంకి రాగానే అతని ఫామ్ అంతా కోల్పోయింది. బట్ అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఐపీఎల్ సైడ్ నుంచి కానివ్వచ్చు, ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కానివ్వచ్చు, అండ్ ఆల్సో ఐపీఎల్లో అతను క్యాప్టెన్ కూడా చేశాడు. సో మయాంక్ అగర్వాల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయలేం. మయాంక్ అగర్వాల్ కూడా చాలా చాలా మంచి ప్రైజ్కే వెళ్ళొచ్చు. నేనైతే ఎల్ఎస్జి టీంకి ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది, రాహుల్ అండ్ ఆల్సో మయాంక్ అగర్వాల్. అవునా కాదా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో మయాంక్ అగర్వాల్ గురించి కూడా మాట్లాడేసుకుందాం కాబట్టి, లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరంటే, అంటే లాస్ట్ అండ్ ఫైనల్ కాదు ఇది, నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఎందుకు చెప్తున్నా అంటే, కేకేఆర్ టీం నుంచి ఇద్దరు ఉంటారు, రానా అండ్ ఆల్సో హర్షిత్ రానా, నితీష్ రానా. ఇద్దరైతే ఆక్షన్ టేబుల్లోకి వస్తారు. మీరు నితీష్ రానా కనుక చూసుకున్నట్టయితే, ఎందుకు నితీష్ రానాని తీసేస్తారంటే, కేకేఆర్కి ఇప్పుడు ఇంకో సూపర్ స్టార్ వచ్చేసాడు కదా. మీరు రింకు సింగ్ని తీసుకోవాలా, నితీష్ రానాని తీసుకోవాలా అంటే ఎవరికి ఫస్ట్ చాయిస్ ఇస్తారు? ఎవరైనా సరే రింకు సింగే కావాలంటాడు. సో అట్లాంటి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు రింకు సింగ్. అండ్ ఆల్సో జింబాబ్వే టూర్లోకి సెలెక్ట్ అయ్యాడు, ఇండియాతో ట్రావెల్ అవుతూ వస్తున్నాడు కాబట్టి రీసెంట్ ఫ్యూచర్ సూపర్ స్టార్ కాబట్టి నో డౌట్ నితీష్ రానా కన్నా రింకు సింగ్కే ప్రయారిటీ ఇస్తారు కాబట్టి నితీష్ రానాకి ఆక్షన్ టేబుల్ మీద తెస్తాడు. నితీష్ రానా వన్ ఆఫ్ ద అగ్రెసివ్ బ్యాట్స్మెన్. మీకు ఓపెనర్ కావాలంటే ఓపెనర్గా వస్తాడు, 1 డౌన్ కావాలంటే 1 డౌన్ వస్తాడు, 2 డౌన్ కావాలంటే 2 డౌన్ వస్తాడు. అండ్ ఆల్సో లెఫ్ట్ హ్యాండ్ ఇండియన్ బ్యాట్స్మెన్స్కి చాలా చాలా మంచి రికార్డ్ ఉంది. సో అతను కూడా చాలా చాలా మంచి
అమౌంట్‌కే పోతాడు. సో, నెక్స్ట్ హర్షిత్ రాణా ఎందుకురా అంటే అతను సూపర్బ్ అయిన బౌలింగ్ చేశాడు. అతను కూడా ప్రాసెస్ ఆఫ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ ఫర్ టీమ్ ఇండియా. కాకపోతే హర్షిత్ రాణా కన్నా ఇంకా చాలా ఉన్నాయి బాస్. రింకు సింగ్‌ని వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. మన శ్రేయస్ అయ్యర్‌ని రిటైన్ చేసుకున్నాడు. రసెల్, నరైన్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిని రిటైన్ చేసుకోవాలి కాబట్టి హర్షిత్ రాణా ఆప్షన్‌లోకి వచ్చేస్తాడు. హర్షిత్ రాణా ఈసారి ఆప్షన్‌లోకి వస్తే దుమ్ము లేపి దంచికొట్టే కేటగిరీలో మన హర్షిత్ రాణా కూడా ఉంటారు. సో ఫైనల్లీ ఆ ఒక్క ప్లేయర్ ఎవరు, టాప్ ఫస్ట్ ప్లేయర్ ఎవరు అంటే రోహిత్ శర్మ. నేను ఎందుకు ఇది కాంప్లికేటెడ్ అన్నానో మీకు అర్థమైంది కదా. ఎస్, రోహిత్ శర్మ రావచ్చు, రాకపోవచ్చు, బట్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే ప్రెజెంట్ సినారియో ఒకటి నడుస్తుంది. వాళ్ళ కోచ్ అభిషేకే ముంబై ఇండియన్స్ కి నెక్స్ట్ ఇయర్ ఆడడు అని చెప్పాడనే కొంచెం టాక్ వస్తుంది. మనం ప్రాక్టికల్గా కూడా చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ కి బుమ్రా కంపల్సరీ కావాలి, స్కై కంపల్సరీ కావాలి, హార్దిక్ పాండ్యా కంపల్సరీ కావాలి. అండ్ ఆల్సో ఇంకొక ప్లేయర్ అంటే టిమ్ డేవిడ్ని తీసుకోవచ్చు వాళ్ళు. టిమ్ డేవిడ్ని అంటే వాళ్ళు లైక్ క్యామ్రాన్ గ్రీన్ని పక్కన పెట్టేసే టిమ్ డేవిడ్ మీద ఇన్వెస్ట్ చేశారు. సో ఇట్లా రోహిత్ శర్మ ప్లేస్లో టిమ్ డేవిడ్ని తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ బ్రేవిస్ని తీసుకోవచ్చు, తిలక్ వర్మని తీసుకోవచ్చు, ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. లేదు మేము రోహిత్ శర్మతోనే వెళ్తామంటే సూపర్. నాకు కూడా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్లోనే ఉండాలనే ఉంది. కాకపోతే వాళ్ళు కార్పొరేట్ గాయ్స్, అంటే వాళ్ళు కార్పొరేట్ గాయస్ అనమాట. వాళ్ళు కార్పొరేట్ లెవెల్లోనే ఆలోచిస్తారు. సో నాకు తెలిసి రోహిత్ శర్మ ఆడొచ్చు, ఆడకపోవచ్చు ముంబై ఇండియన్స్కి, కానీ నాకైతే ఆడాలనే ఉంది. సో మీలో ఎవరెవరు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కి ఆడితే బాగుండు ఆడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లేదు ముంబై ఇండియన్స్కి వద్దు, మేము వేరే టీంలో రోహిత్ శర్మని ఆడిపించుకుంటామంటే ఏ టీంలో అయితే రోహిత్ శర్మ సూట్ అవుతాడో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయచ్చు అనమాట. సో నా సైడ్ నుంచి 10 బిగ్ ఇండియన్ ప్లేయర్స్ ఈ మెగా ఆప్షన్లో ఫుల్ పైసా వసూలయ్యే మనీని వీళ్ళైతే సంపాదిస్తారని నేను అనుకుంటున్నా. సో వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అది కూడా మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో దాని గురించి కూడా నేను వీడియో తీస్తాను, ఆర్ఎల్స్ కమెంట్ సెక్షన్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే వీడియోని ఇంకా లైక్ చేయలేదో వీడియోని లైక్ చేసేయండి. అదే చేత్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీలాంటి నాలాంటి మనలాంటి క్రికెట్ లవర్స్ గురించే ఈ క్రికెట్ ముచ్చట్ల ఛానల్ అనమాట. మరి ఇంకో వీడియోతో నేనైతే మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.